రైతు సోదరులందరికీ నమస్కారము. మనము 4 నెలల క్రితము దేవరకొండలోని శాంతిగూడెం అనే విలేజ్లో మిరపతోట వేసుకున్నాం కదా. ఆ మిరపతోట వచ్చేసి ఏ విధమైన పరిస్థితిలో ఉందో ఒకసారి మనం చూసుకుందాము. మిరపతోట వేసి 4 నెలలు అవుతుంది కాబట్టి అది ప్రస్తుతము పూత మరియు కాత దశలో ఉంది. పూత అనేది ఎక్సలెంట్గా మంచిగానే రావడం జరుగుతుంది, కాత కూడా మంచిగా దిగుతుంది. సో ప్రస్తుతము మన తోటలో ఉన్న ఛాలెంజెస్ అంటే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయో మనము చూసుకుంటే ఒకసారి ప్రస్తుతం పూత బాగానే వస్తుంది. కాకపోతే అందరి తోటల్లో ఉన్నట్లే మన తోటలో కూడా నల్ల తామర పురుగు అటాక్ అనేది ఎక్కువగా ఉంది. ఈ నల్ల తామర పురుగుకి మనము దీన్ని నివారించే దిశగా టెక్నికల్ అయితే మనము స్ప్రే చేస్తున్నాము. ఒకసారి వచ్చేసి మనము కీఫెన్ స్ప్రే చేసాము. టోల్ఫెన్పిరాడ్ 15% ఈసీ అనే టెక్నికల్ ఉంటుంది దాంట్లో. ఒకసారి వచ్చేసి గ్రేషియా స్ప్రే చేసి ఉండే, గ్రేషియాలో ఫ్లక్సామెటమైడ్ అనే టెక్నికల్ ఉంటుంది. మరొకసారి విఎస్ క్రాప్ కేర్ వారి లాకర్ అనేది స్ప్రే చేసినాము. రీసెంట్గా అయితే ఏటీఎం మరియు జంప్ అనే కాంబినేషన్లో మనము స్ప్రే చేసి ఉండే. విఎస్ క్రాప్ కేర్ వారిది ఏటీఎం అనేది ఫిప్రోనిల్ 80% జంప్లో ఉంటుంది. సో ఈ విధంగా మనము నల్ల తామర పురుగు ఉధృతి అనేది తగ్గించుకోవడానికి మనము ఈ విధంగా యాజమాన్యం అయితే చేస్తున్నాము. సో మనము ఏ స్ప్రే చేసినా మధ్యలో ఒకసారి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయించడం జరుగుతుంది. ఈ నీమ్ ఆయిల్ ఎందుకు స్ప్రే చేస్తున్నాము అనే విషయాన్ని మనం చూసుకుంటే, నీమ్ ఆయిల్ స్ప్రే చేసినప్పుడు మనము పురుగు మందులు ఎప్పుడైతే స్ప్రే చేస్తామో దానికి అంటే ఒక పురుగు మందుకి పక్కాగా అంటే ఖచ్చితంగా ఆ నల్ల తామర పురుగు చనిపోవాలి అనే ఉద్దేశంతో ఆ నల్ల తామర పురుగు రెసిస్టెన్స్ పవర్ పెంచుకోకుండా మధ్యలో ఈ నీమ్ ఆయిల్ అయితే వాడడం జరుగుతుంది. సో ఈ విధంగా నేను స్ప్రే మేనేజ్మెంట్ అనేది చేసుకుంటున్నాను. సో కాత విషయానికి వస్తే పూత మంచిగానే ఉంది కాబట్టి కాత అదే విధంగా కాత మంచిగానే దిగుతుంది మన చేనులో. దాన్ని కూడా ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వీడియో వచ్చేసి మొన్ననే ఒక 2 రోజుల క్రితం తీసాము ఈ వీడియో చేనులో. సో ఈ విధంగా మన యాజమాన్యం అయితే నడుస్తుంది. లాస్ట్ స్ప్రేలో భాగంగా విఎస్ క్రాప్ కేర్ వారి ఏటీఎం మరియు ఫిప్రోనిల్ 80% కలిగిన జంప్ అయితే స్ప్రే చేయించాము. సో దాంతోపాటు చేను యొక్క గ్రోత్ విషయానికి వస్తే ఎత్తు అనేది మంచిగానే రావడం జరిగింది, మంచి ఎదుగుదల ఉంది చేనులో. దాంతోపాటు సైడ్ కొమ్మలు మరింతగా రావాలని రీసెంట్గా ఎన్సీ ఎక్స్ట్రా అనే మందును కూడా స్ప్రే చేయించడం జరిగింది. సో చేను మొత్తం తిరగడం జరిగింది. చేను మొత్తం తిరిగి మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడక్కడ మనకు పౌడరీ మైల్డ్యూ అనేది కూడా రావడం జరిగింది. దానికి కూడా మనము యాజమాన్యం చేస్తున్నాము. ప్రస్తుతము ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా యాజమాన్యం అయితే చేస్తున్నాము. దాంతోపాటు మనకు అక్కడక్కడ లద్దె పురుగు గుడ్ల యొక్క ఆరవాలు కూడా కనబడింది. సో ప్రస్తుతం మనం స్ప్రే చేస్తున్నాం కదా, అది గుడ్ స్టేజ్లో ఉన్నది. అది మనము నశించే విధంగా మనము ఏటీఎం అనేది కూడా ఇస్తున్నాం కదా, దాంతోపాటు జంప్ అనేది కూడా కాంబినేషన్లో ఇచ్చాము. సో వీటికి గాను ఆ లద్దె పురుగు గుడ్డు కూడా మనము చనిపోయేటట్టు మనం భావిస్తున్నాము. మీ తోటలో కూడా మీరు నల్ల తామర పురుగు అటాక్ని ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, ఎటువంటి టెక్నికల్స్ మీరు స్ప్రే చేస్తున్నారు అనే విషయాన్ని మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. విఎస్ రైతుబడి ఛానల్ ద్వారా ప్రతి ఒక్క పంటకు హెల్ప్ఫుల్ అయ్యే విషయాలు, ఉపయోగపడే విషయాలు నేను తెలియజేస్తున్నాను. సో మీరు కూడా ఇటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా విఎస్ రైతుబడి ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ తోటి రైతులతోటి షేర్ చేసుకోండి. ధన్యవాదాలు.